హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం వీడియోలో గ్రామర్ గురించి చెప్పుకోబోతున్నాం. ఇది 6th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ సంబంధించి 4th లెసన్ కంప్లీట్ అయిపోయింది. 4th లెసన్ కంప్లీట్ అయిన తర్వాత మనం 5th లెసన్లో పార్ట్ 2 చేసుకుంటున్నాం. పార్ట్ 2లో మనకు గ్రామర్తో పాటు ఇంకా అదర్ యాక్టివిటీస్ ఏవైనా ఉంటే వాటిని కూడా మనము ఈ యొక్క వీడియోలో కంప్లీట్ చేసుకుందాం. ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్స్ ఉన్నాయి. ఈ వీడియోలో పాస్ట్ కంటిన్యూస్ మనం ప్రీవియస్ వీడియోస్లో ప్రజెంట్ కంటిన్యూస్ చెప్పుకున్నాం. ఈ వీడియోలో పాస్ట్ కంటిన్యూస్ గురించి చెప్పుకుంటాం. అదేవిధంగా ఈ వీడియోలో సింపుల్ పాస్ట్, సింపుల్ ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, అలాగే ఫ్యూచర్ టైం గురించి కూడా మనం కొంత స్ట్రక్చర్స్ అవి ఇవి చెప్పుకుందాం. సో దాంతోపాటు ఇక్కడ ఈ వీడియోలో మనకి వాయిస్ కూడా మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. వాయిస్ గురించి కూడా మనం చెప్పుకుందాం. వాయిస్లు 2 రకాలు, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ 2 రకాలుగా విభజించడం జరిగింది. సో దాని గురించి కూడా మనము చెప్పుకుందాం. దీన్ని తెలుగులో కర్తరి వాక్యం, కర్మరి వాక్యం అంటాం యాక్టివ్ వాయిస్ని. సో అది ఎట్లా చేయాలి, దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్, అదేవిధంగా షుడ్ నాట్ను ఉపయోగించడము ఎట్లా, షుడ్ నాట్ను ఉపయోగిస్తూ వాక్యాలని ఎలా మనం యూజ్ చేసుకోవాలి అనేది ఒకటి దీంట్లో నేర్చుకుందాం. అదేవిధంగా ఇంకొకటి సూటబుల్ అడ్వైజెస్ని ఎలా ఇవ్వాలి, ఏ సూటబుల్ అడ్వైజ్. సో మనకి ఇవి కూడా డిఎస్సిలో మనకు టెట్లో కూడా గతంలో అడిగున్నారు. సో ఏ సూటబుల్ వర్డ్ని యూజ్ అవుతుంది, ఎట్లా రిక్వెస్ట్ మేనర్లో మనం అడగాలి, ఏ రిక్వెస్ట్ మేనర్ దీనికి సూట్ అవుతుంది అని ఇట్లా వీడియోలో మనం అడుగుతారు. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందుగా ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే మీరు ఈ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీ నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. సో దయచేసి మాకు హెల్ప్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. లాస్ట్ ఈవినింగ్ ఐ వాంట్ టు మై ఫ్రెండ్ రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్. లాస్ట్ ఈవినింగ్ I want to my friend Ravi's house. Ravi's father was washing clothes. చూడండి, లాస్ట్ ఈవినింగ్ అంటే పాస్ట్ గురించి చెప్తున్నటువంటి పారాగ్రాఫ్ ఇది. లాస్ట్ ఈవినింగ్ ఐ వాంట్ టు మై ఫ్రెండ్ రవీస్ హౌస్. రవీస్ ఫాదర్ వాజ్ వాషింగ్ క్లోత్స్. అతని ఫాదర్ వాషింగ్ క్లోత్స్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది వాజ్ వాషింగ్ అనేటువంటి వాక్యము, అనేటువంటి వర్బ్. ఐ ఆస్క్డ్ పాస్ట్ టెన్స్. ఇక్కడ ఐ ఆస్క్డ్ ఇది రెగ్యులరా ఇర్రెగ్యులరా, రెగ్యులర్ వెర్బా ఇర్రెగ్యులర్ వెర్బా, రెగ్యులర్ వెర్బ్కు మాత్రమే డి కానీ ఈడి కానీ చేరుతుంది. సో ఐ ఆస్క్డ్ హిమ్ అబౌట్ రవి. అతని నేను అడిగాను రవి ఎక్కడ అని. హీ ఈజ్ ఇన్సైడ్. అతని ఇంట్లో ఉన్నాడు. హీ సెడ్ ఇది పాస్ట్ టెన్సే. ఐ గో కాదు, ఇక్కడ వెంట్ ఉపయోగించారు. గో, వెంట్, గాన్. ఈ గో, వెంట్, గాన్ అనేది రెగ్యులర్ వెర్బా ఇర్రెగ్యులర్ వెర్బా. సో ఈ డి కానీ ఈడి కానీ లేదు కాబట్టి ఈ 3 ప్రజెంట్లో ఉండే ఫామ్కి పాస్ట్ ఫామ్ వేరేగా ఉంది కాబట్టి దీన్ని ఇర్రెగ్యులర్ వెర్బ్ అంట. గో, వెంట్, గాన్. ఇంకొక ఎగ్జాంపుల్ ఈట్, ఏట్, ఈటెన్. సో అలాంటిది ఇర్రెగ్యులర్ వెర్బ్. సో ఐ వెంట్ ఇన్, నేను లోపలికి వెళ్ళాను. రవి వాజ్ కట్టింగ్. ఇక్కడ వాజ్ కట్టింగ్ ఇంపార్టెంట్. వాజ్ కట్టింగ్ వెజిటబుల్స్. హిజ్ సిస్టర్ వాజ్ హెల్పింగ్. ఇక్కడ సబ్జెక్టును బట్టి ఇక్కడ వాజా వర్రా అనేది గుర్తుపెట్టుకోండి. వాజ్ ఎక్కడొస్తుంది, వర్ర ఎక్కడొస్తుంది, ఇది మనం తెలుసుకోవాల్సింది. ఫస్ట్ సబ్జెక్ట్ని బేస్ చేసుకొని ఇక్కడ వాజా వర్ర అనేది వస్తుంది. ఇక్కడ థర్డ్ పర్సన్ ఉంది. సిస్టర్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్లో ఉంది, ఒకళ్ళే ఉన్నారు కాబట్టి ఇక్కడ వాజ్ వస్తుంది. అదే కనుక సబ్జెక్టులో ప్లూరల్ ఫామ్ ఉంటే ఎక్కువ మంది, ఒకళ్ళు కంటే ఎక్కువ మంది, దే కానీ నెక్స్ట్ ప్లూరల్ ఫామ్లో ఏమైనా ఉంటే అప్పుడు మనకు వర్ర వస్తుంది. సో హిజ్ సిస్టర్ వాజ్ హెల్పింగ్ హిమ్. హిజ్ మదర్ కూడా ఒకటే కాబట్టి సబ్జెక్టు థర్డ్ పర్సన్లో ఉంది. వాజ్ కుకింగ్. మదర్ అమ్మ వంట వండుతుంది. 2 లిటిల్ కిటెన్స్. ఇక్కడ చూడండి, రెండు కిటెన్స్ అని ఇచ్చాడు. 2 ఉన్నాయి కాబట్టి సబ్జెక్ట్లో ఇక్కడ వర్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ని వచ్చింది. హెల్పింగ్ వర్బు మెయిన్ వెర్బు. వర్ మెయిన్ వర్బు ప్లేయింగ్. సో 2 లిటిల్ కిటెన్స్ వర్ ప్లేయింగ్ దేర్.
దేర్ గ్రాండ్ మదర్, ఇక్కడ ఒకరే ఉన్నారు, గ్రాండ్ మదర్ ఒకరే కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ ఇది. దేర్ గ్రాండ్ మదర్ వాజ్ వాచింగ్ ఏ క్రికెట్ మ్యాచ్ ఆన్ టీవీ. రవి ఆస్క్డ్ పాస్ట్ టెన్స్ మీ టు సిట్ బిసైడ్ హిమ్. రవి ఆస్క్డ్ కూర్చో అన్నాడు, పక్కన కూర్చోమని చెప్పి రవి లోపలికి వెళ్ళాక కూర్చోమన్నాడు. హిజ్ మదర్ గేవ్ మీ సమ్ పాయసం, అలా మా అమ్మ పాయసం ఇచ్చిందట. ఐ ఫెల్ట్, ఫీల్, ఫెల్ట్, ఫెల్ట్, ఫీల్, ఫెల్ట్, ఫెల్ట్. సో వెరీ హ్యాపీ, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ టు సీ దెమ్ ఆల్. ఏ హ్యాపీ ఫ్యామిలీ, ఇదంతా చాలా సంతోషకరమైనటువంటి కుటుంబం. సో ఇప్పుడు చూడండి, ద వర్బ్స్ వాజ్ వాషింగ్, వాజ్ కటింగ్, వాజ్ అని కూడా అనొచ్చు, వాజ్ హెల్పింగ్, వాజ్ కుకింగ్, వర్ ప్లేయింగ్, వాజ్ వాచింగ్ ఇండికేట్స్ ద ఆన్ గోయింగ్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్. గతములో జరిగినటువంటి కంటిన్యూగా గతములో ఒక పని జరిగి ఉంటే ఆ పనిని కొంతకాలం పాటు జరిగి ఉంటే ఆ పనిని మనం చెప్పుట కొరకు మనం సింపుల్గా వాజ్ వాషింగ్ హెల్పింగ్ వెర్బ్తో పాటు వెర్బ్కు ఇంగు ఫామ్ చేర్చి మనం యూజ్ చేయాలి. సో ఇది దే ఆర్ ఇన్ ద పాస్ట్ కంటిన్యూస్. ఇటువంటి హెల్పింగ్ వెర్బు వాజు లేదా వర్ ప్లస్ వెర్బుకు ఇంగు ఫామ్ చేర్చినట్లయితే ఈ యొక్క స్ట్రక్చర్ కలిగినటువంటి టెన్స్ని మనము పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఆర్ పాస్ట్ ప్రోగ్రెసివ్ టెన్స్ అని కూడా మరొక పేరు. పాస్ట్ ప్రోగ్రెసివ్, పాస్ట్ కంటిన్యూస్ అనేటువంటి పదము కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ స్ట్రక్చర్లో వెర్బుకు ఇంగు ఫామ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. ద ఫామ్ ఆఫ్ సచ్ వెర్బ్ ఇస్ వాజు వర్రు ప్లస్ V1 ఇంగ్ ఫాము. వెర్బుకు ఇంగ్ ఫాము ప్లస్ వాజు లేదా వర్రు. ఇక్కడ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, వాజు వర్రు ప్లస్ వెర్బుకు ఇంగ్ ఫాము. వి అంటే ప్రెజెంట్ వర్బ్ అనమాట. సో నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ రోమన్ ఫస్ట్ ఉంది ఇక్కడ చూద్దాం. నౌ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద కరెక్ట్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ గివెన్ ఇన్ ద బ్రాకెట్. ఫిల్ ఇన్ ద ఫామ్, ఇక్కడ బ్లాంక్స్ ఉన్నాయి, వాటిని కరెక్ట్ వెర్బ్ ఫామ్స్ని ఫిల్అప్ చేయాలి. ఇక్కడ కరెక్ట్ వెర్బ్ ఫామ్ ఇటువంటివే డిఎస్సిలో కన్ఫ్యూజ్ చేసేటువంటి బిట్లు ఇవే. ఏది పెట్టాలి, వాజ్ పెట్టాలా, వర్ పెట్టాలా, ఇంగు పెట్టాలా, ఏం పెట్టాలా అర్థం కాకుండా ఉంటారు. సో ఇటువంటి కన్ఫ్యూజ్ లేకుండా చాలామంది సింపుల్గా అర్థం చేసుకునేటట్లుగా చూడండి. ఇక్కడ ఎస్టర్డే, ఇక్కడ చూడండి, ఎస్టర్డే అంటే పాస్ట్ అని అర్థము. ఎస్టర్డే అంటే జరిగిపోయింది, నిన్న అని అర్థము. నిన్న అంటే పాస్ట్ టెన్స్. ఎస్టర్డే ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ విజిటెడ్ అవర్ స్కూల్. ఇక్కడ ఇది కూడా చూడండి, విజిటెడ్. ఇక్కడ మనం ఎస్టర్డే అన్నాం కాబట్టి పాస్ట్ టెన్స్లో ఉపయోగించాలి, అందుకని విజిట్ అనకుండా విజిటెడ్ అనేది కూడా పాస్ట్ టెన్స్. ఎట్ ద టైమ్, ఆ సమయంలో, we dash play, ఇక్కడ we was అని రాయాలి, ఎందుకంటే పాస్ట్ టెన్స్ కదా. we was, ఆ సమయంలో we was playing, ఇక్కడ ఇంగ్ ఫామ్ పెట్టాలి. ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్, ఆ సమయంలో మనం ఆడుతూ ఉన్నారు. ఎప్పుడైతే నిన్న డిఈఓ గారు మన పాఠశాలను విజిట్ చేశారో ఆ సమయానికి మనం అందరం ఇక్కడ మనం ఇక్కడ రాయాల్సింది వాజ్ కాదండి, క్షమించండి. వి అంటే ప్లూరల్ కదా. we were ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్. అలాగే అవర్ హెడ్ మాస్టర్ డాష్ వాకింగ్, అవర్ హెడ్ మాస్టర్ ఒకరే కాబట్టి అవర్ హెడ్ మాస్టర్ వాజ్ వాకింగ్ ఇన్ ద వరండా. మన హెడ్ మాస్టర్ వరండాలో వాకింగ్ చేస్తూ ఉన్నారు. సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మై ఫ్రెండ్స్ ప్లూరల్ ఉంది. సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వర్ క్లైంబింగ్, ఇక్కడ వర్ రావాలి, WER, వర్ క్లైంబ్కి ఇంగ్ ఫామ్ రావాలి. ట్రీస్ ఎక్కుతూ ఉన్నారు. అలాగే జోసఫ్ అండ్ ఇస్మాయిల్ వర్ క్వారలింగ్, ఇక్కడ ఇద్దరున్నారు కాబట్టి వర్ క్వారలింగ్, వాళ్ళు కొట్టుకుంటూ ఉన్నారు. ఫర్ ఏ బాల్ కోసం కొట్టుకుంటున్నారు. అవర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, అవర్ PET, ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఈజ్ వన్ సింగులర్ పర్సన్ కాబట్టి వాజ్
వాజ్ రన్నింగ్ ఇంగ్ ఫామ్ రావాలి. ఏ రేస్ విత్ ద స్టూడెంట్స్తో పాటు రన్నింగ్ రేస్లో పాల్గొంటున్నారు. రజని అవర్ స్కూల్ పీపుల్ లీడర్, రజని అనే అమ్మాయి అవర్ స్కూల్ పీపుల్ లీడర్, ఎస్పీఎల్ అంటారు లీడర్, వీళ్ళు కూడా ఒకరే ఉన్నారు కాబట్టి వాజ్ రైటింగ్ సంథింగ్ ఆన్ ద నోటీస్ బోర్డ్లో రాస్తూ ఉన్నారు. సమ్ గర్ల్స్, ఇక్కడ కొంతమంది ఆడపిల్లలు, సమ్ గర్ల్స్ వర్ రాయాలి ఇక్కడ, ఎందుకంటే ప్లూరల్ సబ్జెక్ట్ ప్లూరల్లో ఉంది కాబట్టి వర్ డూయింగ్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ద సైన్స్ ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉన్నారు. ద సెవెంత్ క్లాస్ స్టూడెంట్స్ ఇక్కడ ప్లూరల్ ఉంది, ప్లూరల్ ఉంటే వర్ రీడ్ ప్లస్ రీడింగ్ బుక్స్ ఇన్ ద లైబ్రరీ. ద డిఈఓ అప్రిషియేటెడ్, వాళ్ళందరినీ పొగిడాడు, అప్రిషియేట్ చేశారు, అభినందించారు. ఆల్ ద స్టూడెంట్స్ అండ్ స్టాఫ్ని స్టూడెంట్స్ని అభినందించారు డిఈఓ గారు వచ్చి చూసి. సో నెక్స్ట్ సెకండ్ రోమన్ చూడండి. రైట్ యాజ్ మెనీ సెంటెన్స్ యాజ్ యూ కెన్ ఫ్రమ్ ద సబ్స్టిట్యూషన్ టేబుల్ గివెన్ బిలో. సూటబుల్ సెంటెన్స్ని, మెనీ సెంటెన్స్ ఉన్నాయి ఇక్కడ, సూటబుల్ చేసి సబ్స్టిట్యూషన్ టేబుల్ ఒకటి వచ్చారు. ఈ టేబుల్లో మనం వాజు వర్రు ఎక్కడ అనేది సూట్ చేస్తూ, ప్లస్ నెగిటివ్ కూడా ఉంది, అఫర్మేటివ్ కూడా ఉంది. అఫర్మేటివ్ మీన్స్ ఆపోజిట్ అని అర్థం. వజంట్ వర్ ఎక్కడ యూజ్ చేయాలి, వాజ్ ఎక్కడ యూజ్ చేయాలని మనం ఇందాక చెప్పుకున్నాం. సబ్జెక్ట్ సింగులర్ అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ సింగులర్ ఏది, సబ్జెక్ట్ అనేది ఒకసారి చూడండి. సబ్జెక్ట్ సింగులర్ ఏది, సబ్జెక్ట్ ప్లూరల్ ఏది చూడండి. ఫస్ట్ పర్సన్స్ మనకు 3 రకాలు, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్కి సింగులర్ ఉంటారు, ఫస్ట్ పర్సన్కి ప్లూరల్ ఉంటారు. సెకండ్ పర్సన్కి అలాగే సింగులరు ప్లూరలు, థర్డ్ పర్సన్కి సింగులరు ప్లూరల్ ఉంటారు. సో ఫస్ట్ పర్సన్ అంటే ఐ, ఫస్ట్ పర్సన్ సింగులర్ అంటే మనము, నేను అని. ఇక్కడ ఫస్ట్ పర్సన్లో ప్లూరల్ అంటే మేము, నేను కాకపోతే మేము అని, ఇద్దరు ఒకరికంటే ఎక్కువ ఉంటే మేము. సో ఫస్ట్ పర్సన్ కింద ఐ ఉయి ఉంటుంది. అలాగే సెకండ్ పర్సన్ అంటే మనకు సంబంధం కాదు, మన ఎదుటివారు. సో ఫస్ట్ పర్సన్ ఎదుటివారిలో ఒకడుంటే యూ ఉపయోగించాలి, చాలా మంది ఉన్న కాడ మనం యూనే వస్తుంది. సో సెకండ్ పర్సన్లో సింగులర్ అయినా యూనే వస్తుంది, ప్లూరల్ అయినా కూడా యూనే వస్తుంది. సో థర్డ్ పర్సన్ అంటే నేను కాదు, నువ్వు కాదు, వారు అంటే నీకు నాకు సంబంధం లేనటువంటి వ్యక్తి ఎవరో థర్డ్ పర్సన్, వేరే వారు. సో వారు, అతను ఒకరై ఉండొచ్చు, చాలా మంది అయి ఉండొచ్చు. సో ఒకరైతే అతను లేదా అది లేదా ఆమె అని చెప్పాలి. సో సింగులర్లో అతను లేదా అది లేదా ఆమె అంటే రమ, రవి, రాజు, డాగ్, బాల్, ఫ్లవరు, ఇలా ఏదైనా చెప్పొచ్చు. ఒకవేళ ప్లూరల్ అయితే, థర్డ్ పర్సన్ ప్లూరల్ అయితే దే అనొచ్చు, వారు అనొచ్చు. అక్కడ ఉండేవారు అందరూ కలిసి వారు అంటాం. సో ఈ రకంగా ఇది పర్సన్స్ టేబుల్. ఇప్పుడు మనం ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ మనకు తెలుసు, సింగులర్ ఏంటి, ప్లూరల్ ఏంటి. ఇప్పుడు మనం లెసన్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ సబ్స్టిట్యూషన్ టేబుల్లో చూడండి, ఐ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్, వి అనేది ఫస్ట్ పర్సన్ ప్లూరల్. సింగులర్కి వజ్ రావాలి, వీకి వర్ రావాలి. యు అనేది సింగులర్ అయినా ప్లూరల్ అయినా రెండు ఒకటే కాబట్టి మనం సిచ్యువేషన్ బట్టి యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్, షీ, ఇట్ అనేది, ఈ మూడు కూడా థర్డ్ పర్సన్ సింగులర్ కిందికి వస్తాయి, ఇది సింగులర్ అవుతుంది. సో రవి అనేది కూడా థర్డ్ పర్సన్ సింగులరే, ఇక్కడ హీ ఉండొచ్చు లేదా రవి ఉండొచ్చు. హీజ్ అంకుల్ కూడా థర్డ్ పర్సన్ సింగులరే. దే అనేది ప్లూరల్ వస్తుంది. మై ఫ్రెండ్స్, ఇక్కడ ఇది ప్లూరల్ వస్తుంది. మై ఫ్రెండ్స్ అంటే మా స్నేహితులు, ఇది కూడా ప్లూరల్ వస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఐ వాజ్ రీడింగ్ నవెల్స్. అలాగే నెక్స్ట్ we were playing kabaddi. నెక్స్ట్ యూతో చూడండి, you were singing a song. You weren't singing a song. నెగిటివ్ కూడా ఉపయోగించవచ్చు. He was washing clothes.
షీ వాజ్ వాషింగ్ క్లోత్, హీ వాజ్ చాటింగ్ విత్ ఫ్రెండ్స్. చూడండి, వాజ్ మెయిన్ మనం తెలుసుకోవాల్సింది సింగులర్కి వాజ్ ఉపయోగించాలి, ప్లూరల్కి వర్ ఉపయోగించాలి. అదే సింగులర్కి వాజ్ ఉపయోగించినప్పుడు వాజ్ నాట్ ఉపయోగించి నెగిటివ్ ఫామ్ని చేయొచ్చు, వర్ ఉపయోగించినప్పుడు వరంట్ ఉపయోగించి ఆ యొక్క సెంటెన్స్ని అఫర్మేటివ్ నెగిటివ్గా చేయొచ్చు, అఫర్మేటివ్ని చేయొచ్చు. సో ఇలాగా మనం ఈ యొక్క సబ్స్టిట్యూషన్ టేబుల్ని యూజ్ చేసి వాక్యాలను తయారు చేయవచ్చు. సో నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. సో ఇక్కడ చూడండి, ఐ వాజ్ రీడింగ్, ఎగ్జాంపుల్ ఐ వాజ్ రీడింగ్ నవెల్, మనం ఇందాక చెప్పుకుంది అది, ఓకే అది లిమిట్ చేద్దాం. ఇక్కడ చూడండి, ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్, మనం మొదటి లెసన్లో చెప్పుకున్నాం ప్రెజెంట్ టెన్స్ గురించి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్ 4 రకాలు. టెన్స్లో మొత్తము 4 రకాల మూడు రకాల టెన్సులు ఉంటాయి. ప్రెజెంటు, పాస్టు, ఫ్యూచరు. టెన్సులు 3 రకాలు. ఈ మొదటిది ప్రెజెంట్ టెన్స్. ఈ ప్రెజెంట్ టెన్స్ని మళ్ళీ 4 రకాలుగా విభజించడం జరిగింది. సో దాంట్లో ప్రెజెంట్ టెన్స్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్, మొదటిది సింపుల్ టెన్స్. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క ఉద్దేశం ఏంటి? ఇవి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉద్దేశం చూడండి, వీ యూజ్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వెన్ అన్ యాక్షన్ ఈజ్ హ్యాపెనింగ్ రైట్ నౌ, ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి పని గురించి చెప్తున్నారు. అదే లేక వెన్ ఇట్ హ్యాపెన్స్ రెగ్యులర్లీ, ఇప్పుడు జరుగుతూ ఉన్నది కాకుండా కంటిన్యూగా జరిగేది కూడా మనం చెప్పొచ్చు. కంటిన్యూగా జరిగేది కూడా మనం దీంట్లో ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పొచ్చు. ఉదాహరణకు చూడండి, వీ ప్లే గేమ్స్ ఇన్ స్కూల్, మనము స్కూల్లో గేమ్స్ ఆడుతూ ఉంటాము. వీ ప్లే గేమ్స్. షీ టీచెస్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ బోధిస్తూ ఉంటుంది. సో అది ఎట్లా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ప్రజెంట్ జరుగుతున్నది లేదా రెగ్యులర్గా జరుగుతుండే విషయాల్ని మనం చెప్తాం. అయితే ఇక్కడ రెగ్యులర్లీ అనే పదం మనం యూజ్ చేయాల్సి వస్తుంది. రెగ్యులర్లీ, ఫ్రీక్వెంట్లీ, డైలీ అనేటువంటి కొన్ని సింబాలిక్ వర్డ్స్ ఉన్నాయి సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి సంబంధించి. సో ఇవి యూజ్ చేస్తూ వాటిని చూసి మనము ఐడెంటిఫై చేయొచ్చు. ఐ ప్లే గేమ్స్ ఇన్ ద స్కూల్ రెగ్యులర్లీ, ఐ రీడ్ న్యూస్ పేపర్ రెగ్యులర్లీ. ఇట్లా ఆఫెన్ అనే పదం కూడా దీని కిందకే, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కిందే. OFTEN, ఆఫెన్ అంటే తరచుగా, రెగ్యులర్గా అనేటువంటి అర్థం దీనికి వస్తుంది. సో నెక్స్ట్ చూడండి, ద సింపుల్ పాస్ట్ టెన్స్. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎలాగో దానికి ఆపోజిట్ సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్లో వెర్బు 2వ రూపంలో ఉంటుంది. వీ యూజ్ ద సింపుల్ పాస్ట్ టెన్స్ ఫర్ పాస్ట్ యాక్షన్స్, గతంలో జరిగినటువంటి యాక్షన్స్ దట్ హ్యాపెండ్ ఎయిదర్ ఎట్ ద స్పెసిఫిక్ టైం, ఒకానొక సమయంలో అని ఖచ్చితంగా చూపిస్తారు, ఈ సమయంలో జరిగినటువంటిది అని. విచ్ కెన్ ఎయిదర్ బి గివెన్ బై ఏ టైమ్ ప్రేజ్, ఆల్రెడీ టైం ప్రేజ్ కూడా ఇస్తారు. సో స్పెసిఫిక్ టైం అంటే ఎస్టర్డే అని, లాస్ట్ ఇయర్ అని ఇట్లా మెన్షన్ చేస్తారు. ఇలా మెన్షన్ చేసిన వాటి సెంటెన్స్ని సింపుల్ పాస్ట్గా మనము గుర్తించాలి. సో ఆర్ అండర్స్టూడ్ ఫర్ ద కాంటెస్ట్. షీ థాట్ ఇంగ్లీష్ లాస్ట్ ఇయర్. ఇక్కడ చూడండి, లాస్ట్ ఇయర్ అనే పదం వచ్చింది. ఇక్కడ షీ టాట్, టీచ్, టాట్, ఇది పాస్ట్ టెన్స్. ఇక్కడ టీచర్స్ ఉంది, దీనికి పాస్ట్ ఫామ్ V2 అనమాట. ఇది V1, ఇది పాస్ట్ ఫామ్లోకి వచ్చింది కాబట్టి V2 అయింది. టీచ్ థాట్గా మారింది. సో షీ టాట్ ఇంగ్లీష్ లాస్ట్ ఇయర్ అనేటువంటి వర్డ్ని చూసి మనం ఇది సింపుల్ పాస్ట్లో ఉన్నట్లుగా గ్రహించాలి. నెక్స్ట్ చూడండి, ద ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెజెంట్ కంటిన్యూస్ మనం ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నాం. ప్రెజెంట్ కంటిన్యూగా, ప్రెజెంట్ టెన్స్ వేరు, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ వేరు. మనం ప్రెజెంట్ టెన్స్లో 4 ఉన్నాయని చెప్పాం. మొదటిది సింపుల్ ప్రెజెంట్, మనం ఇందాక చెప్పుకున్నాం. రెండవది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, మూడవది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, నాలుగవది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో మనకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మొదటిది అయిపోయింది, రెండవది కూడా ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉంది. దీని గురించి చూస్తాం, ఆల్రెడీ మనము డిస్కస్ చేసుకున్నాం. సో వన్స్ అగైన్ రీకాల్ తీసుకుందాం. We use the present continuous tense for an action or condition that is happening now. Happening అంటే జరుగుతూ ఉండాలని అర్థం. ఇక్కడ happening now, ఆ పని మనకు ఇక్కడ జరుగుతూ ఉంటే అప్పుడు మనం ఒక పని
మనం చెప్పుకున్నటువంటి సమయానికి ప్రజెంట్ టైంకి ద యాక్షన్ ఈజ్ గోయింగ్ ఆన్, ద కండిషన్ ఈజ్ హ్యాపెనింగ్ నౌ ఫ్రీక్వెంట్లీ అండ్ ఇప్పటికీ జరుగుతుండాలి అండ్ మే కంటిన్యూ ఇన్ ద ఫ్యూచర్. ఒకవేళ అది కంటిన్యూ ఇప్పుడు జరుగుతూ ఉండొచ్చు, గతంలో స్టార్ట్ అయి ఉండాలి, ఇప్పుడు జరుగుతూ ఉండొచ్చు, భవిష్యత్తులో జరగవచ్చు జరగకపోవచ్చు, అయితే కంటిన్యూ అయితే అవుతూ ఉండాలి. దానికి ఉదాహరణ చూడండి, షీ ఈజ్ టీచింగ్ మ్యూజిక్. ఇప్పుడు ఆమె మ్యూజిక్ని బోధిస్తూ ఉంది. ఇక్కడ టీచ్ అనేది వెర్బ్ V1, దీనికి కంటిన్యూస్, ఇందాక చెప్పాను కంటిన్యూస్ అనేది కనుక సెంటెన్స్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా దానికి వెర్బుకి ఇంగ్ ఫామ్ అనేది ఉంటుంది. సో వెర్బ్ ప్లస్ ఇంగ్, టీచింగ్ అని ఇక్కడ వస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్, వీఆర్ ప్లేయింగ్ ఎస్టర్డే కూడా నిన్న నేను వీఆర్ ప్లేయింగ్. సో ఎస్టర్డే అవసరం లేదు, వీఆర్ ప్లేయింగ్ ప్రజెంట్ కాదు, అది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్కు అది వస్తుంది. సో వీఆర్ ప్లేయింగ్, లేదా వీఆర్, దీనికి ఇంకో ఎగ్జాంపుల్, వీఆర్ వాచింగ్ టీవీ, ఇలా కూడా మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ చూడండి, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూస్కి పాస్ట్ కంటిన్యూస్, ప్రజెంట్ జరుగుతూ ఉన్న సిచ్యువేషన్లు చెప్పడం కోసం ఇదైతే, గతంలో ఒక పని కంటిన్యూగా జరిగింది అని చెప్పడం కోసము దీన్ని ఉపయోగించాలి, పాస్ట్ కంటిన్యూస్. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న గ్రామర్ పార్ట్, దీనికంటే ముందు వజు, వర్రు ప్లస్ వెర్బు ప్లస్ ఇంగ్ ఫామ్. సో ఆ స్ట్రక్చర్ ఇక్కడ వస్తుంది, వెర్బు వాజు వర్రు, ప్రజెంట్ సబ్జెక్టు హీ షీ ఇట్ ఐ ఉంటే అక్కడ వాజ్ వస్తుంది, మిగతా ప్లూరల్ ఫామ్ అన్నిటికీ కూడా వర్ వస్తుంది. ప్లస్ వెర్బుకు అక్కడ ఏదైతే బేస్ ఫామ్ ఉందో, అక్కడ ఏదైతే వెర్బు ఫామ్ ఉందో ఆ వెర్బు ఫామ్కి మనం ఇంగు చేరుస్తూ ఆ యొక్క వాక్య నిర్మాణాన్ని చేయాలి. చూడండి, వీ యూజ్ ద పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఫర్ అన్ యాక్షన్ దట్ బిగాన్ ఇన్ ద పాస్ట్ అండ్ ఆఫెన్ కంటిన్యూడ్ ఫర్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ ద టైమ్ ఆఫ్టర్ ద యాక్షన్ స్టార్టెడ్. ఒక పని గతంలో కొంతకాలం పాటు జరిగి క్లోజ్ అయి ఉంటుంది. సో కొంత షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో జరిగి ఉండాలి. చూడండి ఎగ్జాంపుల్ చూడండి, దానికి షీ వాజ్ టీచింగ్ ఇన్ ద స్కూల్ లాస్ట్ ఇయర్. పోయిన సంవత్సరం ఆమె టీచింగ్ చేసి ఉంది, స్కూల్లో పని చేసి ఉంది. సో కొంత టైం అనమాట, అక్కడ కొంతకాలం పాటు ఆ స్కూల్లో పనిచేస్తున్నటువంటి విషయం చెప్పడం కోసం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని మనం ఉపయోగించాలి. సో అలాగే నెక్స్ట్ చూడండి, ఫ్యూచర్ టైం. The future time. We use the future time to refer to an action or event that has not yet begun. So not yet begun, ఇప్పటి వరకు స్టార్ట్ కాకుండా ఉన్నది, ఇప్పటికీ జరగనిది, ఇప్పటికీ మొదలు పెట్టని యాక్షన్స్. మేక్ ప్రెడిక్షన్ అంటే భవిష్యత్తు చెప్పడం. షో ఎబిలిటీ, ఇంటెన్షన్ ఆఫ్ డిటర్మినేషన్. సో భవిష్యత్తు గురించి చెప్పేదాని గురించి మనం ఉపయోగించాలనుకున్నటువంటి వర్డ్ ఫ్యూచర్ టైం అంటాం. చూడండి ఉదాహరణ చూడండి, షీ విల్ టీచ్ హిందీ ఫ్రమ్ నెక్స్ట్ మంత్. ఆమె నెక్స్ట్ మంత్ హిందీని ఆమె నెక్స్ట్ మంత్ బోధిస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్, ఐ విల్ స్టార్ట్ మై కోచింగ్ నెక్స్ట్ వీక్. నా యొక్క కోచింగ్ని నేను నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేస్తాను. సో ఇక్కడ నెక్స్ట్ వీక్ అంటే భవిష్యత్తు గురించి చెప్పేది. భవిష్యత్తు గురించి చెప్పడం కోసం మనము ఇక్కడ విల్ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించాలి. విల్లు ప్లస్ షల్లు కూడా ఉపయోగించవచ్చు. విల్లు షల్లు, ఇక్కడ ఈ రెండు షల్ ఎప్పుడు ఉపయోగించాలి, విల్ ఎప్పుడు ఉపయోగించాలి. షల్లు సింగులర్కి ఉపయోగించాలి, ఐకి మాత్రం ఐ ఊకి షల్లు ఉపయోగించవచ్చు. విల్ అనేది ప్లూరల్ ఫామ్కు ఉపయోగించవచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి, షల్కి ఫాస్ట్ ఫాము షుడ్ వస్తుంది. షుడ్, SHOULD, షుడ్ అనేది ఫాస్ట్ ఫామ్గా మనం చెప్పుకోవాలి. సో ఎందుకు చెప్తున్నామంటే షుడ్ అనే దాని గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ముందుగానే. షుడ్ అనేది కూడా ఈ యొక్క వీడియోలో మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. షుడ్ను ఉపయోగించి వాక్య నిర్మాణం చేద్దాం అనేది మనం చెప్పుకున్నాం. అఫర్మేటివ్ నెగటివ్ రెండు, పాజిటివ్ అఫర్మేటివ్. సో నెక్స్ట్ చూడండి, బి. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. రాము ఫౌండ్ ఏ పర్స్. కంటెంట్లోది ఇది. రాము ఒక పర్సుని కనుగొన్నాడు. ఇక్కడ పక్కన పిక్చర్ చూడండి, రాముకు ఒక పర్స్ కనిపించింది. ఏ పర్స్ వాజ్ ఫౌండ్ బై రాము. ఇక్కడ ఈ రెండు వాక్యాల యొక్క అర్థము సేమ్, బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ రాము అనేది సబ్జెక్టు, ఫౌండ్ అనేది వెర్బు, ఏ పర్స్ అనేది ఆబ్జెక్టివ్.
ఆబ్జెక్టివ్, ఇది సబ్జెక్టు, ఇది వెర్బ్. ఇది పాస్ట్ ఫామ్లో ఉంది, V2లో ఉంది. ఫైండ్, ఫౌండ్. ఫైండ్ అంటే కనుగొనెను, ఫౌండ్ అంటే కనుగొను, ఇది ఫౌండ్ అంటే కనుగొనెను అని వస్తుంది, పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి. సో ప్రతి సెంటెన్స్ సబ్జెక్టుతో మొదలయ్యి ఆబ్జెక్టుతో క్లోజ్ అవుతుంది, మధ్యలో ఫౌండ్ వెర్బ్ ఉంటుంది. ఈ యొక్క సెంటెన్స్ని కర్తరీ వాక్యము, సో సబ్జెక్టు మెయిన్గా ఉంది కాబట్టి ఇది సబ్జెక్టివ్ సెంటెన్సెస్, సబ్జెక్టుతో మొదలైంది కాబట్టి దీన్ని యాక్టివ్ వాయిస్ అంటారు. సబ్జెక్ట్ యాక్టివ్గా ఉంటే యాక్టివ్ వాయిస్ అంటారు, యాక్టివ్ వాయిస్. అదే ఆబ్జెక్ట్ తోటి మొదలైతే, ఉదాహరణ కింది చూడండి, ఏ పర్స్ వాజ్ ఫౌండ్ బై రాము, ఆ పర్సు రాము చేత కనుగొనబడింది అనేటువంటి మీనింగ్. సో దీని రెండింటి స్ట్రక్చర్లు వేరైనప్పటికీ మీనింగ్ రెండు సేమ్గా ఉన్నాయి. దీన్ని ఆబ్జెక్ట్తో మొదలయ్యేటువంటి సెంటెన్స్ని ప్యాసివ్ అంటారు, ప్యాసివ్లో ఉంది, ప్యాసివ్ వాయిస్, PASSIVE, ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ గురించి మనం చెప్పుకున్నాం కాబట్టి ఈ రెండు వాక్యాలని గమనించండి. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంది. బోత్ ద సెంటెన్సెస్ మీన్ ద సేమ్, రెండు సెంటెన్స్ యొక్క మీనింగు ఒకటే. ద ఫస్ట్ వన్ సేస్ దట్ రాము డిడ్ సంథింగ్, రాము ఏదో ఒక పని చేశాడు. ద సెకండ్ సెంటెన్స్ సేస్ దట్ ద సంథింగ్ ఈజ్ డన్, రెండో వాక్యం ఏం చెప్తుందంటే ఏదో జరిగింది. దిస్ ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ సెడ్ టు బి ద యాక్టివ్ వాయిస్ బికాజ్ ఇట్స్ సబ్జెక్ట్. రాము ఈజ్ యాక్టివ్ ఇన్ ద సంథింగ్. ఈ సబ్జెక్టులో మొదట రాము ఆ పని చేశాడు కాబట్టి, ఆ పర్సును ఎవరు కనుగొన్నారు అన్నప్పుడు సబ్జెక్ట్ రాము కాబట్టి, రాము అనేటువంటి ఆన్సర్ ఉంది కాబట్టి, సబ్జెక్టు మెయిన్ ప్రధానంగా చేసి ఈ వాక్యం ఉంది కాబట్టి దీన్ని యాక్టివ్ వాయిస్ అంటారు. ప్యాసివ్ వాయిస్ అంటే ద సెకండ్ సెంటెన్స్ ఈజ్ సెడ్ టు బి ద ప్యాసివ్ వాయిస్ బికాజ్ ద సబ్జెక్ట్ వాజ్ నథింగ్. సబ్జెక్ట్ ఇక్కడ లేదు, సబ్జెక్ట్ వాజ్ నథింగ్ బట్ ప్యాసివ్లీ అలో ద సంథింగ్ టు బి డన్ బై ద ఆబ్జెక్ట్. ప్యాసివ్గా ఇక్కడ ఆబ్జెక్టు చేశాడు. ఏ పర్సు వాజ్ ఫౌండ్ బై రాము, ఆ పర్స్ అనేది సబ్జెక్ట్, ఇక్కడ మెయిన్ పర్సన్ ఉంది, పర్సు రాము చేత కనుగొనబడింది. ఇక్కడ పర్సుకి ఇంపార్టెన్స్ ఇచ్చాము కాబట్టి ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది. సో ఇది వాయిస్ గురించి. సో ఇక్కడ చూడండి, రీడ్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ సెంటెన్సెస్. ఇక్కడ యాక్టివ్ వాయిస్ ఒకటి ఉంది, దానికి ప్యాసివ్ వాయిస్ సంబంధించి ఎగ్జాంపుల్ ఉంది. ఇక్కడ చూడండి, ఒక పిక్చర్ ఇచ్చాడు, ఇక్కడ ఇండియా బొమ్మ ఉంది, ఒక గర్ల్ పెయింటింగ్ వేస్తూ ఉంది. ఈ గర్ల్ పేరు రజని. రజని డ్రా ద పిక్చర్, రజని డ్రా ద పిక్చర్. ఇక్కడ వెర్బ్ ఏముంది, డ్రూ, డ్రూ, డ్రాన్. ఇక్కడ రజని డ్రా ద పిక్చర్, ఇక్కడ మనం పాస్ట్ టెన్స్ ఉంది కాబట్టి రజని డ్రూ ద పిక్చర్. సో ఈ వెర్బ్ V2 ఉంది కాబట్టి మనం V2ని ప్యాసివ్లోకి మార్చేటప్పుడు పాస్ట్ ఫామ్ని ఉపయోగించాలి. అది వాజ్ ఉపయోగించాలా, వర్ ఉపయోగించాలా అనేది ఎలా తెలియాలంటే మనం అక్కడ ముందు ఉండేటువంటి సబ్జెక్ట్ను బట్టి తెలుస్తుంది. సో చూడండి, ఇప్పుడు మనం యాక్టివ్ నుంచి ప్యాసివ్లోకి రాయాలంటే ముఖ్యంగా 5 రకాల రూల్స్ పాటించాలి. ముఖ్యంగా సింపుల్గా చెప్తున్నాను 5. మొదటగా ప్రతి వాక్యానికి సబ్జెక్ట్ ఉంటుంది. ఈ సబ్జెక్టు తర్వాత ఈ సబ్జెక్టును మనం ప్యాసివ్లోకి మార్చడానికి సబ్జెక్టుని ఆబ్జెక్టు చేయాలి, సబ్జెక్టును ఆబ్జెక్టుగా చేయాలి. ఇది 1వ పాయింట్. 2వ పాయింట్, హెల్పింగ్ వెర్బును, సూటబుల్ హెల్పింగ్ వెర్బును యూజ్ చేయాలి. ఇది 2. తర్వాత 3, మెయిన్ వెర్బును ఉపయోగించాలి. 4, బై అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. 5, ఇది ఆపోజిట్, ఆబ్జెక్టును సబ్జెక్ట్ చేయాలి, ఆబ్జెక్టు టు సబ్జెక్టు. సో ఈ 5 రూల్స్ని మనం ఫాలో అయినట్లయితే ఒక యాక్టివ్ వాయిస్లో ఉండేటువంటి సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లోకి మారుతుంది. ఇవి బేసిక్స్ మాత్రమే. ఇంకా దీనికి సంబంధించిన రూల్స్, కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ 4 ఉన్నాయి. ఆ 4కు సంబంధించి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రూల్ ఫాలో అవుతూ మనము దీన్ని యూజ్ చేయొచ్చు. ఇంపరేటివ్ సెంటెన్స్లో ఒక రకంగా, ఇంటరాగేటివ్ క్వశ్చన్ సంబంధించినటువంటి సెంటెన్స్ని ఒక రకంగా మనం యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చడానికి టెన్స్ మారుతూ ఉంటుంది. అది మనం మళ్ళీ నెక్స్ట్ క్లాసెస్లో, ఈ 6th, 7th, 8th క్లాసెస్లో డెప్త్గా ఉంటే వెళ్దాం. అక్కడ కూడా మనకు కవర్ కాకపోతే మనం స్పెషల్గా
గ్రామర్కి సంబంధించినటువంటి ఒకటి సింపుల్గా ఎలా ఐడెంటిఫై చేసుకోవాలనే విషయం మీద మనం ఒక క్లాస్ చేసుకుందాం. సో చూడండి, ఇప్పుడు రజని డ్రూ ద పిక్చర్. మనం ఈ రూల్ ఫాలో ఫస్ట్ సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ చేయాలి లేదా ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేయాలి. ఇక్కడ మనం ఫస్ట్ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేయాలి. సో ద పిక్చర్ ఇక్కడ వచ్చేసింది. పిక్చర్ అనేది సింగులరా ప్లూరలా? సో ఇది సింగులర్ కాబట్టి వాజ్ ఉపయోగించాలి. సో ద పిక్చర్ వాజ్, ఈ V2 ఆల్రెడీ ఉంది కదా, V2 అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి అప్పుడు మనము V3 రాయాలి. డ్రాన్ V3 రాయాలి. సో ఈ మెయిన్ వెర్బ్ అంటే ఇదే డ్రాన్. బై అనేది యాడ్ చేయాలి ప్రిపోజిషన్. తర్వాత ఇక్కడ ఉండేటువంటి సబ్జెక్టుని ఆబ్జెక్ట్గా రాయాలి. ఓకే, క్లియర్ అయింది. చూడండి, రజని డ్రూ ద పిక్చర్ వాజ్ డ్రాన్ బై రజని. అలాగే ఇంకొకటి చూద్దాం. నెక్స్ట్ రెండోది ఇక్కడ చూడండి, సల్మాన్ కాట్ ఏ స్ట్రేంజ్ ఫిష్. సల్మాన్ కాట్ ఏ స్ట్రేంజ్ ఫిష్. ఇది యాక్టివ్ వాయిస్. దీన్ని ప్యాసివ్లోకి మార్చాలంటే ముందుగా దీన్ని ముందుకు రాయాలి, ఇక్కడ ముందుకు రావనివ్వాలి. తర్వాత క్యాచ్ ప్లేస్లో ఏం రావాలి? క్యాచ్. కాట్ కాబట్టి పాస్ట్ కాబట్టి సింగులర్, ఈ ఫిష్ అనేది సింగులర్ కాబట్టి వజ్ రాయాలి. ఇక్కడ మళ్ళీ సల్మాన్ అనే దాన్ని మనం ఇక్కడ రాయాలి బై ప్రిపోజిషన్ యాడ్ చేసి. సో ఇప్పుడు చూడండి, ఏ స్ట్రేంజ్ ఫిష్ వాజ్ కాట్ బై సల్మాన్. సింపుల్. సో నెక్స్ట్ చూడండి, అలాగే ఇంకోటి, ద డాగ్ బిట్ ద బాయ్. ఇక్కడ బైట్ ప్రజెంట్, బిట్ పాస్ట్ టెన్స్. సో ద బాయ్ వాజ్ బిటన్, బిటన్ బై ద డాగ్. సో 5 రూల్స్ ఫాలో అవుతే ఈజీగా మనము కన్వర్ట్ చేయవచ్చు. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఒక పిక్చర్ ఉంది, ఇది లాస్ట్ది. షీ రోట్ మెనీ స్టోరీస్. రోట్ రిటర్న్. ఇక్కడ రోట్ ఉందంటే ఇది పాస్ట్ టెన్స్లో ఉంది. సో మనము పాస్ట్ టెన్స్లో ఉంటే వాజ్ కానీ వర్ కానీ రాయాలి. అది వాజ్ ఆ వర్ అనేది అక్కడ ఉండేటువంటి సబ్జెక్టును బట్టి ఉంటుంది. సో మనము ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేయాలి కాబట్టి స్టోరీస్తో స్టార్ట్ చేయాలి. స్టోరీస్ అనేది అబ్జెక్టివ్ కాబట్టి స్టోరీ ఒకటి, స్టోరీస్ అనేది చాలా. సో ఇది ప్లూరల్ ఫామ్లో ఉంది కాబట్టి మనం వర్ ఉపయోగించాలి. సో మెనీ స్టోరీస్ వర్ రోట్ రిటర్న్ అనేది పాస్ట్ టెన్స్ V3 కాబట్టి రిటర్న్ రాయాలి. బై అనే ప్రిపోజిషన్ యాడ్ చేయాలి. 4th వన్. నెక్స్ట్ షీ అనేది సబ్జెక్టుగా ఉంది, ఇది ఆబ్జెక్టివ్లోకి మారేటప్పుడు షీ అనేది హర్గా మారుతుంది. ఇది కూడా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. షీ అనేది హర్గా మారుతుంది, హీ అనేది హిజ్గా మారుతుంది, దే అనేది దెమ్గా మారుతుంది. చూడండి, దే అనేది దెమ్ముగా మారుతుంది. సో ఇవి కొన్ని రూల్స్ ఉన్నాయి. సో ఇక్కడ షీ అనేది సబ్జెక్టివ్ ప్లేస్లో ఉన్నప్పుడు షీగానే ఉంటుంది, ఆబ్జెక్టివ్ ప్లేస్కి పోయినప్పుడు హర్గా మారుతుంది. సో దిస్ ఈజ్ ద యాక్టివ్ టు ప్యాసివ్ చేంజ్ ప్రొసీజర్. ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు ఏవైతే చెప్పుకున్నామో ఇక్కడ ఇవి నోటీస్ చేయమని చెప్తుంది. యూ నోటీస్ దట్ ద adject of the verb in the active voice become the subject. చూడండి, become the subject. యాక్టివ్ వాయిస్లో ఉండేటువంటి ఆబ్జెక్ట్ సబ్జెక్ట్గా మారుతుంది ఇన్ ద ప్యాసివ్ వాయిస్లో. రెండవది, ద సబ్జెక్ట్ ఆఫ్ ద వెర్బ్ యాక్టివ్ వాయిస్ బికమ్స్ ద అబ్జెక్ట్ ఆఫ్ ద ప్రిపోజిషన్ బై అనేది ఒకటి యాడ్ అవుతుంది. ద వెర్బ్ ఇన్ ద యాక్టివ్ వాయిస్ ఈజ్ చేంజ్డ్ ఇన్ టు ద ప్యాసివ్ ఫామ్. యాక్టివ్ వాయిస్లో ఉండేటువంటి వెర్బు ప్యాసివ్ వాయిస్లో చేంజ్ అవుతుంది. ఉదాహరణకి ద V2 ఫామ్ అనేది ఉంటే యాక్టివ్ వాయిస్లో అది చేంజ్ అయ్యి B+V3గా మారుతుంది. బి అంటే అక్కడ అదే బీ ఫామ్ హెల్పింగ్ వర్బ్ అని చెప్పాం కదా, బీ ఫాము +V3గా మారుతుంది. ఉదాహరణకు రోట్ ఉంటే వాజ్ రిటర్న్గా మారింది. ఇది పాస్ట్ టెన్స్ కాబట్టి హెల్పింగ్ వెర్బ్ వజ్ వస్తుంది. పక్కన వెర్బుకు V3 ఫామ్ రాయాలి. V2 ఉంటే V3 రాయాలి, V1 ఉంటే V2 రాయాలి. సో ఇట్లా మనం రాసాం. నెక్స్ట్ V1 మీన్స్ రూట్ ఫామ్, అదే బేస్ ఫామ్ అంటాము.
V2 మీన్స్ పాస్ట్ టెన్స్. అలాగే V3 ఈజ్ పాస్ట్ పార్టిసిపుల్. చూడండి V3ని పాస్ట్ పార్టిసిపుల్ని ఉపయోగించాలి. అంటే మనం ఇందాక V3 అని చెప్పాం కదా, దాని బదులు PP అని కూడా అంటుంటారు. పాస్ట్ పార్టిసిపుల్ అంటారు. పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్. ఎగ్జాంపుల్ చూడండి, V1 ప్లస్ వాక్, V2 అయితే వాక్డ్, V3 అయితే కూడా వాక్డే. వాక్డ్ వాక్డ్. సో ఇది ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ సి రోమన్ చూడండి. రైట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇన్ ద ప్యాసివ్ వాయిస్. దే బిల్ట్ ఏ హౌస్. దే బిల్ట్ ఏ హౌస్. వాళ్ళు ఏం చేశారు? దే బిల్ట్ హౌస్. వాళ్ళు బిల్డ్ బిల్ట్ బిల్ట్. బిల్డ్ అనేది బేస్ ఫాము, బిల్ట్ అనేది పాస్ట్ వెర్బ్ ఫాము, V2 ఫామ్, పాస్ట్ ఫాము. అంటే ఇది V2 ఉంది. దీన్ని మనం ఏం చేయాలి? సెంటెన్స్ ఇన్ ద ప్యాసివ్ వాయిస్లో రాయాలి. యాక్టివ్లో ఉంది, దీన్ని ప్యాసివ్లోకి మార్చాలంటే ఏ హౌస్ వాజ్ బిల్ట్ బై దే అనేది ఇందాక చెప్పినట్టుగా దెమ్గా మారుతుంది. దెమ్, THEM, దెమ్. దే అనేది దెమ్గా మారుతుంది. ఏ హౌస్ అనేది సబ్జెక్టుగా మారుతుంది. ఇది పాస్ట్లో ఉంది కాబట్టి వాజ్ వస్తుంది. ఈ బిల్ట్ అనేది V3 రాయాలి. బిల్ట్ V3 కూడా బిల్టే ఉంటుంది కాబట్టి అదే వెర్బ్ ఫామ్ని మనం అక్కడ పెట్టాలి. సో నెక్స్ట్ రెండో చూడండి, హరి ఏట్. ఏట్గా ఉంది కదా, ఈట్ అని రావాలి మనకి. 2 లడ్డూస్ వచ్చింది కాబట్టి వర్ ఉపయోగించాలి. 2 లడ్డూస్ వర్ ఈటెన్ బై హరి. అలాగే చూడండి, ద డోర్ ఒకటే. ద డోర్ ఓపెన్డ్ పాస్ట్ టెన్స్. ద డోర్ వాజ్ ఓపెన్డ్ బై జేమ్స్. పేరుంది కాబట్టి పేరే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏ మ్యాచ్. ఇక్కడ చూడండి, ఏ మ్యాచ్ ఏమన్నాడు? ప్లేయిడ్, పాస్ట్ టెన్స్ ఉంది. ఏ మ్యాచ్ వాజ్ ప్లేయిడ్ బై మిథాలి రాజ్. నెక్స్ట్ సమ్ చాకోలెట్స్. ఇక్కడ ప్లూరల్ ఉంది. చాకోలెట్స్ అంటే చాలా ఉన్నాయి కాబట్టి ప్లూరల్ ఫామ్. సమ్ చాకోలెట్స్ వర్. ఇక్కడ చూడండి, వర్, గేవ్, గివెన్. గేవ్ అనేది V2 కాబట్టి గివెన్ ఉపయోగించాలి. సో సమ్ చాకోలెట్స్ వర్ గివెన్ అజ్ అంటే మనం అజ్ని ఏం రాయాలి? దెమ్గా రాయాలి. అజ్ అంటే మన యొక్క సమ్ చాకోలెట్స్ వర్ గివెన్ టు అజ్ బై జానకి. ఇది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కబడ్డీ మ్యాచ్. ద కబడ్డీ మ్యాచ్ ఒకటే. ద కబడ్డీ మ్యాచ్ ఓన్, విన్, ఓన్. ద కబడ్డీ మ్యాచ్ వాజ్ ఓన్ బై రాహుల్స్ టీమ్. 3 kites, ప్లూరల్ ఉంది. 3 kites వర్ మేడ్ బై దే దెమ్గా వస్తుంది. 3 kites వర్ మేడ్ బై దెమ్. నెక్స్ట్ చూడండి, మదర్స్ బర్త్డే, హిజ్ మదర్స్ బర్త్డే. హిజ్ మదర్స్ బర్త్డే. చూడండి, మదర్స్ బర్త్డే వాజ్ సెలబ్రేటెడ్ బై మదర్స్ బర్త్డే వాజ్ సెలబ్రేటెడ్ బై హిమ్. శోభన్ ఏం చేస్తున్నాడంటే వాళ్ళ మదర్ యొక్క బర్త్డేని సెలబ్రేట్ చేస్తుంది. హిజ్ మదర్ బర్త్డే వాజ్ సెలబ్రేటెడ్ బై శోభన్. భాష sang దట్ సాంగ్. sang. That song was sung by Basha. చూడండి, ఈజీగా నిదానంగా చెప్తున్నాం. చూడండి, వీణా ఆస్క్డ్ an interesting question. ఆబ్జెక్ట్ మొత్తం. an interesting question was asked by వీణా. సో ఈ రకంగా ప్యాసివ్ని యాక్టివ్ వాయిస్లోకి చేంజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ మనం షుడ్ అండ్ షుడ్ నాట్ గురించి డిస్కస్ చేద్దాం. షుడ్ మరియు షుడ్ నాట్ గురించి చూడండి. ఇక్కడ యూ షుడ్ కీప్ యువర్ పర్స్ కేర్ఫుల్లీ. మీరు ఖచ్చితంగా మీ యొక్క పర్సును జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే యూ షుడ్ నాట్ బీ కేర్లెస్గా ఉండకూడదని కూడా మీకు జాగ్రత్తగా చూసుకోవాలి. సో
యూ షుడ్ నాట్ కేర్లెస్గా కూడా ఉండకూడదు అనేది ఇక్కడ షుడ్ నాట్ గురించి చెప్తుంది. చూడండి, వీ యూజ్ సమ్ సెంటెన్స్ వైల్ గివింగ్ అడ్వైస్ టు సంబడి, అబ్జర్వ్ ద ఫాలోయింగ్ పిక్చర్. ఈ పోలీస్ వాళ్ళు మనకు అడ్వైస్ చేస్తూ ఉంటారు, వేగంగా వెళ్ళకూడదు, హెల్మెట్ ధరించాలి, కారు సీటు ధరించాలి, డ్రింక్ డ్రైవ్ చేయొద్దు, డ్రింక్ తాగి డ్రైవ్ చేయవద్దు, ఇలా వాళ్ళు సూచనలు చేస్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళు అదే చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఒక టేబుల్ ఉంది, షుడ్ నాట్ ఉపయోగిస్తూ ఈ యొక్క సెంటెన్స్ని మనం ఫామ్ చేయాలి. చూడండి, షుడ్ వేర్ హెల్మెట్, షుడ్ వర్ ఏ హెల్మెట్, షుడ్ వర్ ఏ హెల్మెట్. దానికి మనం చూడండి ఏం చేయాలి, దానికి మనం ఎట్లా రాయొచ్చు, అబ్జర్వ్ చేసుకొని మనం ఎట్లా రాయొచ్చు ఆ వాక్యాలను ఒకసారి చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. షుడ్ తోటి షుడ్ నాట్ తోటి రాయొచ్చు, యూ పెట్టేసుకొని మనం రాసేసుకోవచ్చు. యూ షుడ్ వేర్ ఏ హెల్మెట్, యూ షుడంట్ వేర్ ఏ హెల్మెట్, యూ షుడ్ వేర్ హెల్మెట్, యూ షుడంట్ డ్రైవ్ ఎట్ హై స్పీడ్లో రాకూడదు, యూ షుడంట్ డ్రైవ్ ఎట్ హై స్పీడ్. యూ షుడ్ ఫాలో ట్రాఫిక్ రూల్స్, యూ షుడ్ ఫాలో ట్రాఫిక్ రూల్స్. యూ షుడ్ నాట్ డ్రింక్ అండ్ డ్రైవ్, you should not follow drink and drive. You should follow traffic rules, you should not drive, you should not drink and drive. సరిపోతుంది, డ్రైవ్ అని ఉంది కాబట్టి డ్రింక్ అండ్ డ్రైవ్. సో నెక్స్ట్, you should carrying driving license with you, you should not overtake from the wrong side. You should give way to an ambulance, you should give, ఖచ్చితంగా మనము అంబులెన్స్కి గ్యాప్ ఇవ్వాలి, మనం దారి ఇవ్వాలి. You should not go slow, you should go slow, జీబ్రా క్రాసింగ్లో స్లో పోవాలి. You should go slow at a zebra crossing. You should keep your vehicle in good condition. You should not blow horn near the court and hospital. హాస్పిటల్ కి దగ్గర షుడ్ నాట్ యూజ్ ద హారన్ యూజ్ చేయకూడదు. యూ షుడ్ కీప్ యువర్ వెహికల్ ఇన్ గుడ్ కండిషన్, ఇక్కడ షుడ్ ఉపయోగించాలి. యూ షుడ్ కీప్ యువర్ వెహికల్ ఇన్ గుడ్ కండిషన్. యూ షుడ్ గెట్ పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికేట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. పొల్యూషన్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి, లేకపోతే ప్రజలందరూ ఇబ్బంది పడతారు. సో ఇట్లా షుడ్ నాట్ అవసరమైన వాటిని ఖచ్చితంగా ఫాలో కావాల్సినటువంటి రూల్స్ని ఉపయోగించడానికి మనం సలహా చెప్తున్నట్లు, యూ షుడ్ ఫాలో ద రూల్స్, యూ షుడ్ ఫాలో ద వాట్ ఎవర్ వీ యూజ్ ఇన్ ద ట్రాఫిక్ రూల్స్. యూ షుడ్ నాట్, విచ్ వన్ వీ డు నాట్ డూ దట్ ట్రాఫిక్ రూల్, దట్ వన్ ఈజ్ మస్ట్ బి ఫాలో. ఏదైతే యూజ్ అవుతుందో దాన్ని వాడాలి, ఏదైతే యూజ్ చేయకూడదో, ఏదైతే ఎట్లయితే ఫాలో కాకూడదో వాటికి షుడ్ నాట్ ఉపయోగించి మనం యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, రైట్ ఏ సెంటెన్స్ గివింగ్ అడ్వైస్ కూడా చెప్తున్నాం. అడ్వైజ్ మనం ఒకళ్ళకి సలహా ఇవ్వడానికి ఎట్లా ఇవ్వాలి, హౌ టు రిక్వెస్ట్, షుడ్ ఉపయోగించి మనం రిక్వెస్ట్ మేనర్లో కూడా అడగవచ్చు. యూ షుడ్ వేర్ హెల్మెట్, పోలీస్ వాళ్ళు చెప్తారు దయచేసి హెల్మెట్ ధరించండి, అవి మీ ప్రాణాలను రక్షిస్తాయి, తల పగిలిపోకుండా, యాక్సిడెంట్ జరిగినప్పుడు మెయిన్ తల పగలకుండా ఉంటుంది. సో దయచేసి ఎవరైనా 2 వీలర్ మీద వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ట్రిపుల్ రైడింగ్ చేయొద్దు. డబల్ రైడింగ్ చేసే వాళ్ళు ఇద్దరు, ఫ్రంట్ పర్సన్ బ్యాక్ పర్సన్ ఇద్దరు కూడా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ ధరించడం వల్ల లైఫ్ సేవ్ అవుతుంది, ప్రాణాలు పోకుండా ఉంటాయి. యూ షుడ్ నాట్ జంప్ ద సిగ్నల్స్ని జంప్ చేసి వెళ్ళకూడదు, సిగ్నల్స్ని ఓవర్టేక్ చేసి వెళ్ళకూడదు. నెక్స్ట్ చూడండి, సూటబుల్ అడ్వైజెస్ అని చెప్పిన ఇందాక, సూటబుల్ అడ్వైజెస్ ఎట్లా ఇవ్వాలి చూడండి. ఇక్కడ మొత్తము 8 ఉన్నాయి. ఈ 8లో ఏదైతే చూద్దాం. యువర్ ఫ్రెండ్ హ్యాస్ నాట్ బీన్ స్టడీయింగ్ వెల్, మీ ఫ్రెండు అతని యొక్క స్టడీస్ని సరిగా చదవట్లేదు. అప్పుడు అతనికి ఏ విధంగా అడ్వైస్ చేస్తాము? యూ షుడ్ స్టడీ వెల్. ఇక్కడ చూడండి, యూ షుడ్ స్టడీ
వెల్. దీన్ని డి అనేది ఆప్షన్ పెట్టొచ్చు. ఇవి ఎగ్జామ్స్ అడుగుతారు. ఇదే పాయింట్ ఇచ్చి కింద సేమ్ అయినటువంటి 4 ఇస్తారు, 4 ఆప్షన్స్ ఇచ్చి దీంట్లో ఏది అంటారు. సో మనం అట్లా యూ షుడ్ స్టడీ వెల్, నువ్వు బాగా చదివినట్లయితే యూ షుడ్ బి గుడ్ పొజిషన్, అట్లా మనం సజెషన్ చేయొచ్చు. యువర్ సిస్టర్ ఈజ్ నాట్ డూయింగ్ హర్ హోంవర్క్ ప్రాపర్లీ, మీ చెల్లెలు సరైనటువంటి పద్ధతిలో హోంవర్క్స్ రాయటం లేదు. దీనికి మనం ఏం సజెషన్ చేయొచ్చు? యూ షుడ్ డూ హోంవర్క్ రెగ్యులర్లీ, జీ. నెక్స్ట్ చూడండి, యువర్ ఫ్రెండ్ ఈజ్ వెరీ ఫ్యాట్, మీ ఫ్రెండ్ చాలా మందంగా ఉన్నాడు, ఫ్యాట్ కలిగి ఉన్నాడు, లావుగా ఉన్నాడు. దీనికి ఏం చేయాలి? యూ షుడ్ వాక్ అండ్ హాఫ్ అన్ అవర్ ఎవ్రీ మార్నింగ్, ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేస్తే నువ్వు తగ్గుతావని మనం సజెషన్, అడ్వైజ్ చూడండి. ప్రాబ్లము, అడ్వైజ్, ఏ అడ్వైజ్ ఇవ్వాలి అనేది దానికి సంబంధించి మనం ఆన్సర్ చేస్తున్నాం, మ్యాచింగ్ చేస్తున్నాం. యువర్ నైబర్స్ ఈజ్ వాచింగ్ టీవీ ఎట్ హై వాల్యూమ్, మీ నైబర్స్ ఎక్కువ వాల్యూమ్ పెడితే చూస్తున్నారు, వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తావు? యూ షుడ్ నాట్ వాచింగ్, చూడు మీరు అలా సౌండ్ పెట్టుకోవడం, టీవీకి ఎక్కువ హై వాల్యూమ్ పెట్టుకోవడం షుడ్ నాట్, మంచిది కాదు. సో అడ్వైజ్ ఇస్తున్నాం, బి అనేది దీని ఆన్సర్. యువర్ ఫ్రెండ్ ఈజ్ నాట్ యూజింగ్ హెల్మెట్ వైల్ రైడింగ్ మోటార్ సైకిల్, మనం ఇందాక చెప్పుకున్నాం మోటార్ సైకిల్ అయినప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి అని. సో దీనికి ఏం ఆన్సర్ పెడదాం? ఎఫ్ చూడండి, ఎఫ్, యూ షుడ్ వేర్ ఏ హెల్మెట్ వైల్ రైడింగ్ ఏ మోటార్ సైకిల్, దీనికి ఎఫ్ ఆన్సరు. నెక్స్ట్ అలాగే 6th వన్ చూడండి, యూ వాచ్డ్ ఏ మూవీ లాస్ట్ ఈవినింగ్, యూ లైక్డ్ ఇట్ వెరీ మచ్, యూ థింక్ యువర్ ఫ్రెండ్ ఆల్సో లైక్ ఇట్. చూడండి 6వ దానికి, నువ్వు లాస్ట్ టైం బాగా మంచి మూవీ చూసావు, అది నీకు చాలా నచ్చింది, నువ్వు మీ ఫ్రెండ్స్కి దాన్ని బాగుందని ఎలా చెప్తావు? యూ షుడ్ వాచ్ దట్ మూవీ అని చెప్తాం. యూ షుడ్ వాచ్ దట్ మూవీ, ఇక్కడ చూడండి, యూ షుడ్ వాచ్ దట్ మూవీ. సి చూడండి, యూ షుడ్ వాచ్ దట్ మూవీ, ఇది సి వస్తుంది దీనికి ఆన్సర్. నెక్స్ట్ చూడండి, యువర్ బ్రదర్ ఈజ్ ఏ గుడ్ బ్యాడ్మింటన్ ఈజ్ ఏ గుడ్ బ్యాడ్మింటన్ ప్లేయర్, యూ థింక్ హీ షుడ్ జాయిన్ ఏ స్పోర్ట్స్ స్కూల్, అతను బాగా బ్యాడ్మింటన్ ఆడతాడట, అతనికి మనం సజెషన్ ఇవ్వాలి, యూ షుడ్ జాయిన్ అని. దీనికి ఇదిగోండి ఇక్కడ చూడండి, యూ షుడ్ జాయిన్ ఏ స్పోర్ట్స్ స్కూల్, ఈ ఆన్సర్ పెడతాం. నెక్స్ట్, యువర్ ఫ్రెండ్ ఈజ్ గోయింగ్ అవుట్ ఎట్ నైట్ టు వాటర్ ద ఫీల్డ్, మీ ఫ్రెండ్ రాత్రుల పూట వాటర్ ఫీల్డ్ వర్క్కి వెళ్తున్నాడు, అతనికి నువ్వు ఏం సజెషన్ ఇస్తావు? ఇది హెచ్ఏ చూడండి, హెచ్, యూ షుడ్ టేక్ ఏ టార్చ్ లైట్ విత్ యూ, నువ్వు రాత్రిపూట వెళ్ళేటప్పుడు టార్చ్ లైట్ తీసుకువెళ్ళవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పి వాళ్ళకి సజెషన్ ఇస్తాం. సో ఇంతటితోటి ఈ యొక్క పార్ట్ 2ని మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా దీనికి సంబంధించి లిజనింగ్ స్కిల్స్, రీడింగ్ స్కిల్స్ ఉన్నాయి, వీటిని మనం మళ్ళీ సపరేట్గా చేసుకుందాం. సో ఈ యొక్క వీడియో ఇప్పటికే 48 minutes అయ్యింది, ఇంతటితో మనం క్లోజ్ చేసుకొని వెళ్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.